హలో ఆల్ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దొడ్డతూగూరులో ఉన్న పార్క్కి వెళ్తున్నాం. అలాగా కాసేపు మాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చూసేద్దాం. ఎవరైనా 4కో 5కో పార్క్కి వెళ్తారు. మేము వానలో గొడుగులు వేసుకుని మరి 2:30కి స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. సరే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, మేము ఇప్పుడు వచ్చేసాం. ఆంధ్రాలో జూన్కి స్టార్ట్ అవుతాయి స్కూల్స్. ఇక్కడ మా ఆరాధ్యకి మే 20 నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ పెద్దగా ఎండలు ఉండవు కదండి, అందుకే త్వరగా స్టార్ట్ చేసేస్తారనుకుంటా స్కూల్స్. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ అంతా కూడా వర్షపు నీరే. ఈ మధ్యన వర్షాలు ఎక్కువగా పడటం వల్ల ఇలా అయిపోయాయి. అంటే ఇది చెరువు లాంటిది, కానీ చెరువు కాదు. ఇక్కడ మీకు లిఖిత హాయ్ చెప్తుంది చూడండి. ఈ పార్కు చాలా పెద్దది. ఎటు చూసినా పచ్చని మొక్కలు, పక్షుల కిలకిలలు. మేమే మధ్యాహ్నం గొడుగులు వేసుకుని వచ్చామనుకున్నా, కానీ చాలా మంది వచ్చారు. తిను లిఖిత వాళ్ళ అత్తయ్య పేరు రూప, మీకు హాయ్ చెప్తున్నారు చూడండి. తిను వాళ్ళ పాప నక్ష, పేరు వెరైటీగా ఉంది. ఈ పార్కు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ అప్పుడప్పుడు మూవీ షూట్స్ కూడా జరుగుతాయంట. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతాయి. అక్కడ పిల్లలు చెట్టెక్కి ఏదో కోస్తున్నారట. పదండి మనం కూడా చూద్దాం ఏంటో. ఈ పిల్లలంతా ఏదో చేస్తున్నారు ఇక్కడ. ఈ చెట్టుకి ఏవో పళ్ళు కనిపిస్తున్నవి కోసుకుని తింటున్నారు. ఇవి ఏంటి అని నేను కూడా చూస్తున్నాను. రూపా వాళ్ళ బాబు కోసిస్తున్నాడు ఆరాధ్యకి, పూర్ణిమకి. ఏమిటోనండి ఈ వింతకాయలు. వీళ్ళు ఊర్లో బాగా తింటారంట ఈ పళ్ళని. మీరు ఎప్పుడైనా ఈ చిట్టి చిట్టి పళ్ళను తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఇది అలా ఉంచితే ఎవరి గోల వాళ్ళది. పక్క ఈ పళ్ళతో వీళ్ళ హడావుడిగా ఉంటే, ఇంకో పక్క లిఖిత వాళ్ళంతా రీల్స్ తీసుకుంటున్నారు చక్కగా. ఈ చిట్టి చిట్టి పళ్ళ పేరు గసగసాల పళ్ళు అని అంటారంట. అందరూ టేస్ట్ చేస్తున్నారు కదా, మరి మనం కూడా టేస్ట్ చేయాలి కదా. అందుకే నేను కూడా చూసాను. పుల్లగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ పళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ నాట్ అలౌడ్. అందుకే వీళ్ళు తెలివిగా గొడుగులో ఈ పళ్ళని వేసుకున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది.
ఇక్కడ పపన్న చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో. ఈ బంగారం లాంటి పేరు రుద్రేష్ అని ఉండగా వీడు మాత్రం పపన్ననే పిలమంటాడు ఏంటో మరి. పెద్దవాళ్ళకి ఓపెన్ ఏరియా వర్కౌట్స్ కూడా ఉన్నాయి. ఈ పార్కులో మీకు సగం మాత్రమే చూపించారు. వాళ్ళ పాప పడుకుంది, అందుకే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇంకో వింతని చూసా, మామూలుగా నవ్వు రాలేదు నాకైతే. ఇంటికి దిష్టి బొమ్మను కట్టినట్టు ఈ పార్కుకి ఈవిడ ఫోటోని పెట్టారు ఇలా. ఈ పార్కుకి ఈ బొమ్మ బాగా ఫేమస్ అయిపోయింది. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఈ బొమ్మను చూసే నవ్వుకుంటున్నారు. అంతేనండి, దొడ్డతోగూరు పార్కులో వింతలు విశేషాలు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.